చూసారా వెదర్ ఎలా ఉందో. ఇవాళ మార్నింగ్ షూట్ చేశానండి. విండోలో ఉండి పింక్గా కనపడుతుంటే పైకి వచ్చి చూస్తే ఇలా ఉంది. ఒక సైడ్ స్కై మొత్తం పింక్గా మారి సైలెంట్గా పక్షుల చప్పుడు తప్ప మరే చప్పుడు వినిపించట్లేదు. ఏదో కోల్పోయినట్టు ఊరంతా అంతా ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి, అలా శూన్యంగా కర్ఫ్యూ పెడితే ఉన్నట్టు. ఎక్కడ ఇంత చిన్న చప్పుడు కూడా లేదు. ఏంటంటే ఆన్లైన్ క్లాసుల మహత్యం. అదే స్కూల్ ఉంటే మార్నింగ్ 5 o'clock నుండే మాలాంటి మదర్స్ అందరూ లేచి కుక్కర్ల చప్పుడు, గిన్నెర్ల చప్పుడు, పిల్లల్ని అరవడం, లేపడం, బస్సులు, ఆటోలు, స్కూల్ బస్సుల హారన్స్ ఇవన్నీ వినిపించేవి. ఇప్పుడు అది ఏమీ లేదు. చూడండి 6 అయినా ఎంత సైలెంట్గా ఉందో కాలనీ. ఒక్కళ్ళ చప్పుడు లేదు. పిల్లలు హాయిగా నిద్రపోతారు. ఏదో 1 hour బిఫోర్ లేచి ఫ్రెష్ అయ్యి సిస్టమ్ మీద కూర్చుంటారు. ఏంటంటే ఆన్లైన్ క్లాస్. మళ్ళీ ఆ నార్మల్ డేస్ ఎప్పుడు వస్తాయో, పిల్లలు ఎప్పుడు బిజీ అవుతారో, మనం ఎప్పుడు బిజీ అవుతామో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యామ్లత వ్లాగ్స్. ఏం లేదండి, ఇవాళ క్యాప్సికమ్ గ్రేవీ చేద్దామనేసి క్యాప్సికంలోవి సీడ్స్ సపరేట్ చేస్తున్నాను. సో నా దగ్గర ఒక 8 or 9 క్యాప్సికమ్స్ ఉన్నాయి. సో దాంతో థిక్ గ్రేవీ చేద్దామని ఫస్ట్గా కొద్దిగా చింతపండు నానేసుకున్నాను. క్యాప్సికమ్ గ్రేవీకి కావాల్సిన మసాలా ఏంటనేది చూపిస్తాను చూడండి. 2 ఆనియన్స్, 3 గ్రీన్ చిల్లీ, కొద్దిగా ధనియాలు, కొద్దిగా ఎండు కొబ్బరి, ఒక 2 లవంగాలు, కొద్దిగా చెక్క, కొద్దిగా పల్లీలు, ఒక 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ మినప్పప్పు. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా పల్లీలును 1 స్పూను మినప్పప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా టైం పడతాయి కాబట్టి. తర్వాత నువ్వులు వేయాలి. నువ్వులు 1 స్పూన్ చాలు. పల్లీలు వేసాం కాబట్టి నువ్వులు తక్కువ వేసుకోండి. కొద్దిగా ఫ్రై చేసుకొని దాంట్లో ధనియాలు, ఎండు కొబ్బరి, లవంగం, పట్ట వేసి ఫ్రై చేసుకోవడమే. నా దగ్గర ధనియాలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుంటాను కాబట్టి నేను లాస్ట్లో వేస్తాను ధనియాలు. చూడండి, ఎండు కొబ్బరి, తర్వాత లవంగం, పట్ట, ధనియాలు అన్నీ కొద్దిగా డ్రై రోస్ట్ అయిన తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం స్టార్టింగ్ 2 ఆనియన్స్ తీసుకున్నాం కదా, దాన్ని స్మాల్గా కట్ చేసుకొని ప్యాన్లో వేసేసి కొద్దిగా మగ్గనివ్వాలి. కొద్దిసేపు మూత పెడితే దగ్గరికి అయిపోద్ది. అందులో ఒక 4 చిల్లీస్ కూడా వేయాలండి. తర్వాత మూత పెట్టాలి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఇప్పుడు మిర్చి వేసాం కదా, సో ఫ్రై చేసేసి దాన్ని బ్లెండ్ చేసుకోవడమే స్మూత్ పేస్ట్ లాగా. సో బ్లెండ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, మనం ఫస్ట్గా డ్రై రోస్ట్ చేసుకునేవి ఉన్నాయి కదా, పల్లీలు, నువ్వులు, ధనియాలు, ఎండు కొబ్బరి, అవి లవంగం, పట్ట వేసి దాంట్లోనే ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి నెక్స్ట్ కారము, పసుపు, 2 స్పూన్స్ కారము, కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి స్మూత్ పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్లోనే కుక్ చేస్తున్నా ఇవాళ. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్స్ ఉన్నాయి కదండి,
అవేసి కొద్దిగా కలిపేసి మూత పెట్టుకోవడమే. అవి కొద్దిసేపు మగ్గనివ్వాలి. చూపించినట్టు మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత వాటిని సపరేట్ చేసి అదే ప్యాన్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా జీలకర్ర చిటపట్లాడిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, డ్రై మసాలా అంతా, ఆ పేస్ట్ అనేది ఆయిల్లో వేసేయాలి. సో ఇప్పుడు వాటిని మంచిగా ఫ్రై అయ్యేదాకా కలపాలి. అందులో ఆయిల్ బయటకు వచ్చేదాకా కుక్ అయ్యేదాకా ఉంచాలి. మంచిగా కలిపి కొద్దిసేపు మూత పెడుతూ ఉండాలి. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అంటుకుంటూ ఉంటుంది. సో అలా అంటుకుంటే గ్రేవీ అనేది టేస్ట్ ఉండదు. సో ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది చూడండి, మనం వేసిన దానికి ఇప్పటికీ. అలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. సో లాస్ట్కి కొద్దిగా ఆయిల్ అనేది బయటకు వచ్చింది చూడండి, లైట్గా కుక్ అవుతూ ఉంది. ఇప్పుడు ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా, అందులో మనం కొద్దిగా చింతపండు నానేసుకున్నాం కదా స్టార్టింగ్లో, కొద్దిగా అంత చింతపండు, ఆ చింతపండు రసం అనేది ఇందులో వేసేయాలి. మా అత్తయ్య అయితే ఇందులో పెరిగేస్తారు, పెరిగేసి చేస్తారు, అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే చింతపండు వేస్తాను, చింతపండు రసం. సో ఇలా కలుపుకోవాలి. చూడండి గ్రేవీ అనేది చిక్కగా కనబడుతుంది కదా, థిక్గా. సో అలా థిక్గా ఉన్నప్పుడు దాంట్లో ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి. అలా థిక్ గ్రేవీ ఉంటే కుక్ అవ్వడానికి కష్టమైద్ది. సో కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ అవ్వడానికి పెట్టేయండి. నేను ఇక్కడ వాటర్ కలుపుతున్నాను చూడండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి పెట్టేయండి. సో ఇలా ఎంతమంది చేస్తారు? నేనైతే పొద్దస్తమానం క్లీన్ చేస్తూనే ఉంటాను. వంట చేసినంతసేపు నా చేతులు ఇట్లా ఆడుతూనే ఉంటాయి. కొద్దిగా పడ్డా తుడవడమే. చూడండి ఎంత మంచిగా బాయిల్ అవుతుందో. ఇలా గ్రేవీ అనేది మంచిగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు అందులో మనము ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్లో క్యాప్సికమ్, అది అందులో వేసేయాలి గ్రేవీలో. ఇప్పుడు వాటన్నిటిని గ్రేవీతో కలిసేటట్టు కలిపి లిడ్ పెట్టి 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఏ కర్రీ అయినా సిమ్ మీద కుక్ చేయాలండి. లో ఫ్లేమ్లో కుక్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. సో నేనైతే ఎక్కువ వరకు లో ఫ్లేమ్ మీదే కుక్ చేస్తాను. సో టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి థిక్గా ఫామ్ అయింది కదా గ్రేవీ. సో ఇలా ఉంటే రైస్కి కూడా తినచ్చు, రైస్లో అండ్ చపాతీలో కూడా తినచ్చు. ఎప్పుడైనా మీ ఇంట్లో ఇట్లా క్యాప్సికమ్స్ ఉంటే ఇలా చేసుకోండి. క్యాప్సికమ్ కర్రీ లేకుండా క్యాప్సికమ్ గ్రేవీ టైపు మసాలాతో. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి క్యాప్సికమ్ గ్రేవీ రెడీ. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అయినా బటర్ అయినా ఉంటే దాని మీద డెకరేట్ చేసుకోండి, చూడ్డానికి అందంగా కనబడుతుంది.